అనిపించడంలే. కానీ మీకు అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఈడ పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరు కూర్చొని ఉంటే 3 వస్తువులు ఇచ్చినాడంట పంచుకోమని చెప్పి. ఒక దుప్పటి ఇచ్చినాడంట, ఒక చెట్టు ఇచ్చినాడంట, 3వది ఒక ఆవుని ఇచ్చినాడంట. మీరిద్దరు పంచుకోండిరా ఆస్తులు అని చెప్పినాడంట. చెప్తేనే లోకేష్ ఏమన్నాడంట, అన్నా 2 నిమిషాలు అయిపోయినాక నీ ఇష్టం, 2 నిమిషాలు. లోకేష్ చెప్పినాడంట పవన్ కళ్యాణ్కి, అన్నా నీకు పంపకాలు సరిగ్గా రావు, నేను పంచుతా, న్యాయంగా పంచుతా ఇద్దరికి అని అంట. అనే తర్వాత మొట్టమొదట దుప్పటి తీసుకున్నారంట. దుప్పటి తీసుకుంటే నారా లోకేష్ ఏం చెప్పాడంట, అన్నా న్యాయంగా పంచుకుందామన్నా ఈ దుప్పటి, దీన్ని పొద్దునంతా నువ్వు వాడుకో, రాత్రి అయితే నేను వాడుకుంటా అని అంట. ఆ న్యాయంగా పంచినావు తమ్ముడు అని చెప్పి దుప్పటి తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. తీసుకున్న తర్వాత పొద్దున ఎండకు దాన్ని కప్పుకోలేకున్నాడంట, వేడి అయిపోతేనే సాయంత్రం అయితేనే లోకేష్కి ఇచ్చినాడు. పాపం లోకేష్ తెలివైనాడు కదా, చలికి బాగా కప్పుకొని పండుకున్నాడు. అంటే దుప్పటి లోకేష్ కు ఉపయోగపడింది, చంద్రబాబుకు ఉపయోగపడలే. అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఉపయోగపడలే. అయిపోయిన తర్వాత ఇద్దరు చెట్టుకాడికి పోయినారు. చెట్టుకాడికి పోతే మళ్ళా లోకేష్ వచ్చి, అన్న ఇది కూడా న్యాయంగా పంచుతానా, నేను అధర్మం పాటించాను అని చెప్పి, చెట్టు పై భాగం అంతా నేను తీసుకుంటా, కింది భాగం అంతా నువ్వు తీసుకొని నాన్న అంట. అంటే చెట్టుకు నీళ్లు పోసేదంతా పవన్ కళ్యాణ్, వచ్చిన పండు తినేదంతా లోకేష్. అయిపోయిన తర్వాత మళ్ళా 3వ ఆవుకాడికి పోయినారట. పోయి, అన్న ఇది కూడా నేను న్యాయంగా పంచుతానా, ఆవుకు ముందు భాగం అంతా నువ్వు తీసుకో, వెనక భాగం అంతా నేను తీసుకుంటా అని అంట. అంటే ఆవుకు రోజు నీళ్లు పోసేది, మేపేసేదంతా పవన్ కళ్యాణ్, వచ్చే పాలు పిండుకొని తినేది లోకేష్. ఈ రోజు జన సైనికుల పరిస్థితి ఏమరా అంటే, కూలీ చేసేది ఇల్లు, వచ్చిందంతా తినేది తెలుగు తమ్ముళ్ళు. బైరెడ్డి సిద్ధార్థారెడ్డి, నువ్వేదో పిట్టకథలు చెప్తున్నావు. ఆ పిట్టకథలు నీ పేటీఎం మ్యాచ్ కి చెప్పి, ఎందుకంటే 2 తప్పట్లు 4 విజిల్స్ వేస్తారు. నువ్వు వేసే డైలాగులు నీకు బాగుంటుందేమో కానీ ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికి జనాలకి సెట్ అవ్వదు. ఎందుకంటే నువ్వు ఎంతసేపు నువ్వు ఎప్పుడు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల గురించో లేకపోతే వాళ్ళ స్వలాభం గురించి వాళ్ళు ఏం చూసుకోవట్లేదని నువ్వు ఎక్కడ ఏ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నావు. ఎప్పుడు కూడా జన సైనికుల స్వలాభం కోసం చూసుకోరు, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం వారు అహర్నెస్ లో తప్పిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ బాట అయితే చూపించారో ఆ బాటలో నడవడానికి జన సైనికులు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం మాత్రం ఏ రోజు పనిచేయరు. మీలాగా పేటీఎం డబ్బుల కోసం లేదంటే గనక వాటాలు వేసుకుని పంచుకోవడం కోసం ఎప్పుడు చూడరు. ఇంకొక విషయం నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ గవర్నమెంట్ లో మమ్మల్ని గుర్తిస్తున్నారా లేదా అనేది, మమ్మల్ని ఎంతవరకు బాగా చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది, అది ప్రతి ఒక్క జన సైనికులకి మాకు తెలుసు. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని నువ్వేదో మాకు చూపించాల్సిన అవసరం లేదు కొత్తగా. నీకు కేవలం నిన్ను గత ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు కాలర పట్టుకుని గేటు బయటకు గెంటేసిన రోజులు, నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ నాయకులు చేసినటువంటి విధానం నీకు గుర్తుందో లేదో కానీ ప్రతి ఒక్క జన సైనికులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుర్తుంది. నిన్ను ఏ విధంగా అయితే చీకొట్టి చివరకు బాడీ గార్డులు కూడా బయటికి గెంటేసిన పరిస్థితి నిన్ను. అలాంటి వ్యక్తివి ఈ రోజున నువ్వేదో పవన్ కళ్యాణ్ గారి గురించి లేదా జన సైనికుల గురించి మాట్లాడేంత స్థాయికి ఎదిగిపోయావని అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే.